భద్రాచలంలో గోదావరి నది తీరంలో వినాయకునికి మరియు ఆంజనేయ స్వామికి కుంకుమ చల్లుతున్నాం. తర్వాత ఊదుబత్తీలు ముట్టిస్తున్నాం. ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి అక్కడ పూజలు చేస్తే చాలా మంచిదని నదీ తీరంలో చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనిపించేదంతా గోదావరి నది. చాలామంది నదిలో కూడా స్నానం చేయడం కూడా జరుగుతుంది, కొంతమంది భక్తులు. నిజంగా చాలా చాలా బాగుంది గోదావరి నది పరివాహ ప్రాంతం. అలాగే మా పూజ కూడా చేయడం కంప్లీట్ కావస్తున్నది. అక్కడ అగరబత్తీలు వెలిగించడం జరుగుతున్నది. గాలున్న దానికి అగరబత్తీలు చాలా టైం పట్టింది వెలగడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.